الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد. సర్వ స్తోత్రాలు అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హా జీవిత చరిత్ర రెండవ భాగం తెలుసుకోబోతున్నాం. గత క్లాస్లో పోయిన వారం ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి మనము ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క పుట్టుక, పేరు, బిరుదు, హిజ్రత్, అలీ రదియల్లాహు అన్హుతో వివాహం మరియు ఫజీలత్కి సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకున్నాం. ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి గత వారం నేను చెప్పిన విషయాలు, ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఆవిడ రదియల్లాహు అన్హా పూర్తి జీవిత చరిత్ర కాదు. ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా 6 లేదా 7 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క వ్యక్తిగత జీవితం గురించి 2 విషయాలు, దాతృత్వం గురించి ఒక్క విషయం, అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, దానికి సంబంధించిన ఒక్క హదీస్, ఫదక్ తోట దానికి సంబంధించిన ఒక హదీస్, అలాగే సంతానం గురించి మరియు ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క ఫజిలత్కి సంబంధించిన ఒక్క హదీస్. ఇది ఈరోజు మనం తెలుసుకోబోయేది 6 లేదా 7 విషయాలు. వ్యక్తిగతానికి సంబంధించిన 2 విషయాలు, దాతృత్వం గురించి ఒక విషయం, అలీ రదియల్లాహు అన్హు యొక్క ఇంకో వివాహం గురించి ఒక హదీస్, ఫదక్ తోట గురించి ఒక హదీస్, సంతానం గురించి మరియు ఫజిలత్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక ఆవిడ రదియల్లాహు అన్హా వ్యక్తిగతానికి సంబంధించిన ఒక విషయం ఏమిటంటే, ఒకసారి ఫాతిమా రదియల్లాహు అన్హా తమ పిల్లలు హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హుమాని రొట్టె తినిపిస్తా ఉన్నప్పుడు తండ్రి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తుకొచ్చారు. మా నాన్న తిన్నారా లేదా, తినటానికి ఏమన్నా ఇంట్లో ఉందా, లేకపోతే పస్తులు ఉన్నారా అని గుర్తుకు తెచ్చుకుని పిల్లల్ని తినిపిస్తూ మస్జిద్ నబవీ వైపుకి వచ్చారు. ఆర్థిక పరంగా మన ప్రవక్త గారి కుటుంబీకుల జీవితం ఎలా ఉండిందో మనకు దీంతో అర్థమవుతుంది. ప్రాపంచిక విషయం గురించి వారు ఎంత మగ్గు చూపేవారు మనకు యథార్థం ఏమిటో తెలుస్తుంది. అసలు ప్రాపంచిక జీవితం అంటే వారి కొంచెం కూడా వారికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఆ విధంగా ఫాతిమా రదియల్లాహు అన్హా
అది గుర్తు తెచ్చుకొని పిల్లల్ని రొట్టె ముక్క తినిపిస్తూ మస్జిదే నబవీకి వస్తే మస్జిదే నబవీలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. తండ్రి అయిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆ రొట్టెలోని ఒక ముక్క ఇచ్చారు, రొట్టెలు కాదు. అల్హమ్దులిల్లా, ఇప్పుడు మనము రొట్టెలు రకరకాలు, మరి ఎన్నో రకాల కూరలు, అయినా కూడా మన మనసులో ఎన్నో బాధలు, ఆశలు, షికాయాతులు ఉంటాయి. ఆ ఒక్క రొట్టె ముక్క తిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అమ్మా 4 పూటల తర్వాత నీ తండ్రి నోట్లో పోయిన ఇది మొదటి ముక్కనమ్మా అన్నాడు. అల్లాహు అక్బర్. 4 పూటల నుంచి పస్తులు ఉన్నారు ప్రవక్త గారు, లేదు తినడానికి. ఫాతిమా రదియల్లాహు అన్హా పిల్లల్ని తినిపిస్తూ ఒక్క రొట్టె ముక్క ఇస్తే ఆ ముక్కను తిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కూతురితో చెప్పిన మాట ఏమిటంటే, ఓ నా చిట్టి తల్లి, 4 పూటల తర్వాత మొదటి ముక్క నీ తండ్రి నోట్లో పోయిందమ్మా అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దీంతో అర్థం అవుతుంది, ఫాతిమా రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల జీవితాలు ప్రాపంచిక పరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉన్నాయో, అలాగే ఒక్కసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హుని తమతో పాటు తీసుకుని ఫాతిమా రదియల్లాహు అన్హా ఇంటికి పోయారు. ఇమ్రాన్ బిన్ హుసైన్, హుసైన్ అంటే హా స్వాద్ నుంచి, సీన్ నుంచి కాదు, హా స్వాద్ యానూన్. ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హుని తోడుగా తీసుకొని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా రదియల్లాహు అన్హా ఇంటికి పోయారు. ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారు ఇంకా ఇంట్లో ప్రవేశించలేదు. ప్రవక్త గారిని, ఓ దైవ ప్రవక్త, ఓ నాన్న, ఇప్పుడు నా దగ్గర ఒక్క దుప్పటి, ఒక్క చాదర్ తప్ప మరొకటి లేదు. మరి మీరు మీతో పాటు ఇంకో వ్యక్తికి తీసుకుని వస్తున్నారు లోపలికి, మరి ఎలా, నా పరిస్థితి ఏంటి, మీరు ఎలా తీసుకుని వస్తారు? నేను హిజాబ్ పాటించలేను కదా, నా దగ్గర ఒకే ఒక దుప్పటి ఉంది, చాదర్, ఇంకొకటి లేదు. మరి మీరు ఇంకో వ్యక్తి అంటే ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హుని తోడుగా తీసుకుని వచ్చారు, ఆయన లోపలికి వస్తే నేను హిజాబ్ పాటించలేను కదా అని అంటే, అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ దగ్గర ఉన్న ఒక చొక్కాయ లేకపోతే చాదర్ అది తీసి ఫాతిమా గారికి ఇచ్చారు, ఇది వేసుకో అమ్మా, దీంతో హిజాబ్ పాటించు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ఇమ్రాన్ బిన్ హుసైన్ వారిద్దరూ లోపలికి పోయి కూర్చొని కాసేపు మాట్లాడుకుని వచ్చారు. ఆ రొట్టె ముక్క మరియు ఈ రెండో విషయం, ఫాతిమా రదియల్లాహు అన్హా దగ్గర ఒక్క దుప్పటి తప్ప, ఒక్క చాదర్ తప్ప ఇంకొకటి లేదు. అంటే మహరం కాని వారు ఎవరైనా ఇంటికి లోపలికి వస్తే రానిచ్చే పరిస్థితి లేదు, అది కాదది. ఎందుకంటే హిజాబ్ పాటించలేదు. ఇప్పుడు మనము ఆత్మవంచన చేసుకోవాలి. 10 జతలు, 15 జతలు, 20 జతలు, స్త్రీలకైతే 30, 40, 50, 100 జతలు ఉంటాయి. అయినా కూడా షికాయత్ పోదు, ఇంకా అది లేదు ఇది లేదు అని. ఇది సయ్యిదుల్ అంబియా, ఇమాముల్ అంబియా. 4 పూటలు, 5 పూటలు పస్తులు ఉంటున్నారు. అటువంటి వ్యక్తి కూతురు సయ్యిదతు నిసాయి అహలిల్ జన్నా అని మనం తెలుసుకున్నాం పోయిన వారం. ఫాతిమా రదియల్లాహు అన్హా సమస్త లోకాల స్త్రీ జాతికి నాయకురాలని తెలుసుకున్నాము. అటువంటి నాయిక యొక్క వ్యక్తిగత జీవితం, ఆర్థికంగా ఆమె జీవితం ఎలా ఉంది? ఒక్కొక్కసారి పస్తులు ఉంటున్నారు, ఒక్క దుప్పటి తప్ప, ఒక్క చాదర్ తప్ప ఇంకొకటి లేదు. దీనికి అర్థం
వారి పూర్తి జీవితం వారికి తిండే లేదు, దుస్తులే లేవు అని అర్థం కాదు. వారి జీవిత చరిత్ర మనము చదివితే మనకు ఏమి అర్థం అవుతుందంటే, వారు రేపటి గురించి ఆలోచన చేయలేదు. వ్యక్తిగత జీవితంలో ఆర్థిక పరంగా రేపు తినటానికి, రేపు తొడగటానికి వారు ఆలోచన చేయలేదు. ఎంత వచ్చినా దానం చేసేసేవారు. అనేక సందర్భాలలో 2-3 పూటల పస్తులుండి ఈ రోజు తినాలా అని కొంచెం అన్నం భోజనం వస్తే, తినక ముందు ఎవరైనా యాచకుడు, భిక్షం అడిగేవాడు, ఫకీర్ వస్తే వారు తినకుండా అప్పుడు కూడా ఇచ్చేసేవారు. ఇది దీనికి అర్థం. కొన్ని సందర్భాలలో మనకు వారికి తిండి లేదు, దుస్తులు లేదు, పస్తులు ఉన్నారు, 3 రోజులు, 4 రోజులు పొయ్యి వెలగలేదు అంటే వారి పూర్తి జీవితం అంత దరిద్రమా, అంత పేదరికమా అని ఒకసారి కొంచెం నెగిటివ్ ఆలోచన వస్తుంది. అది మనము పూర్తి ఉల్లేఖనాలు మనం పరిశీలిస్తే మనకు ఏమర్థం అవుతుందంటే, వారు ఉంచుకోలేదు ప్రపంచం గురించి. రేపు కోసము, నెల కోసము, 2 నెలల కోసము 10 జతలు వారు పెట్టుకోలేదు. వారి దగ్గర డబ్బు వస్తుంది, దానం చేసేసేవారు. దుస్తులు ఉన్నాయి, పనిచేసేవారు. ఆ విధంగా వారు స్వయంగా పస్తులుండి ఇతరుల కడుపు నింపేవారు. తాముకి తొడగటానికి ఒక్క జత సరిపోయినా వేరే వారికి వారు ఇచ్చేవారు, ఎక్కువగా పెట్టుకోకుండా. ఇది దానికి అర్థం అన్నమాట. ఇంకా ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క దాతృత్వం గురించి ఒకే ఒక్క ఉల్లేఖనం మనం తెలుసుకుందాం. అదేమిటంటే, బనీ సులైంకి చెందిన ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు. మదీనాలో బనీ సులైంకి చెందిన ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు సహాబాతో ఉద్దేశించి మీరు తమకు తోచిన సహాయం ఏమైనా అందించండి, కానుకగా ఇవ్వండి అని ప్రోత్సహించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సఅద్ బిన్ ఉబాదా రదియల్లాహు అన్హు ఒక ఒంటెని ఇచ్చారు కానుకగా. అలీ రదియల్లాహు అన్హు తమ దగ్గర ఉన్న అమామా ఇచ్చేశారు. సల్మాన్ రదియల్లాహు అన్హు ఫాతిమా రదియల్లాహు అన్హాని ఈ విషయం వివరించారు. సఅద్ బిన్ ఉబాదా ఒంటె ఇచ్చారు. అలీ బిన్ అబీ తాలిబ్ మీ భర్త తమ దగ్గర ఉన్న అమామా ఇచ్చేశారు బహుమానంగా, కానుకగా. మరి మీ పరిస్థితి ఏమిటి? ఆయనకి కనీసం కడుపు నిండా భోజనం పెట్టేంత బాగుండేది. ఫాతిమా రదియల్లాహు అన్హా బాధతో 2 రోజుల నుంచి నేనే పస్తులున్నాను, ఇక ఆయనకి భోజనం పెట్టటం ఏమిటి? కాకపోతే నా దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత వట్టి చేతులతో తిరిగి పంపటం నాకు ఇష్టం లేదు. అందుకు ఫాతిమా రదియల్లాహు అన్హా సల్మాన్ రదియల్లాహు అన్హుని ఉద్దేశించి, ఓ సల్మాన్, ఇది నా దుప్పటి, ఈ దుప్పటి తీసుకొని షమ్ఊన్ అనే ఒక యూదుడు ఉన్నాడు, అతని దగ్గరికి పో. అతనికి అను, ఈ దుప్పటి మీ దగ్గర పెట్టుకొని దీనికి బదులుగా ఏమైనా చిరుధాన్యాలు ఇవ్వండి అని పోయి తీసుకొని రా అని ఫాతిమా రదియల్లాహు అన్హా సల్మాన్ రదియల్లాహు అన్హుని ఆ దుప్పటి ఇచ్చి పంపించారు. అల్లాహు అక్బర్. ప్రియ సోదరులారా, ఒకవైపు తినటానికి ఏమీ లేదే కాదు, పస్తులున్నారు 2-3 రోజుల నుంచి. తమ దగ్గర ఉన్న దుప్పటిని సల్మాన్ రదియల్లాహు అన్హు గారికి ఇచ్చి
ఒక యూదుని దగ్గరికి పంపించారు. ఇది తీసుకొని దానికి బదులుగా ఏమైనా చిరుధాన్యాలు ఉంటే ఇవ్వండి. సల్మాన్ రదియల్లాహు అన్హు ఫాతిమా రదియల్లాహు అన్హు గారి యొక్క దుప్పటి తీసుకొని షమ్ఊన్ అనే యూదుని వద్దకి పోయి మొత్తం సంఘటన వివరించారు. మొత్తం సంఘటన వివరించిన తర్వాత, ఇప్పుడు మీరు ఇది పరిస్థితి, ఇప్పుడు మీ దుప్పటి తీసుకొని నాకు కొంచెం చిరుధాన్యాలు ఇస్తే నేను పోతాను. మొత్తం విని ఆ షమ్ఊన్ యూదుడు ఆశ్చర్యపడిపోయాడు. అల్లాహు అక్బర్, ఇది ఎటువంటి విశ్వాసము, ఎటువంటి సహావత్, దాతృత్వ గుణం. అల్లాహ్, నిజంగా నాకు అర్థమైంది ఓ సల్మాన్, ఫాతిమా రదియల్లాహు అన్హా వాస్తవంగా ఒక ప్రవక్త కూతురు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజంగానే దైవ ప్రవక్త, నేను నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పి ఆశ్చర్యంతో ఆయన ఆ దుప్పటి తిరిగి వాపస్ ఇచ్చేసి ఉచితంగా చిరుధాన్యాలు ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ఆ యూదుడు ఇస్లాం స్వీకరించాడని తిజ్కారే సహాబియాత్ అనే పుస్తకంలో ఈ సంఘటన రాయబడింది. ఇది ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క దాతృత్వ స్వభావం, దాతృత్వ గుణం. అల్లాహు అక్బర్. సహాబత్ గురించి, ఇన్ఫాక్ ఫీ సబీలిల్లా గురించి ఖురాన్ గ్రంథంలో అనేక వాక్యాలు ఉన్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు ఈ విషయం గురించి అనేకం. ఖురాన్ ఆయత్ ఏమిటి? ఖురాన్లో వయుథిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం ఖసాస. అల్లాహు అక్బర్. స్వయంగా పస్తులు ఉంటారు, వేరే వారి గురించి చింతన కలిగి ఉంటారు. అల్లాహు అక్బర్. అభిమాన సోదరులారా, ఇక ఒక హదీస్ తెలుసుకుందాం. ఫాతిమా రదియల్లాహు అన్హా అలీ రదియల్లాహు అన్హు యొక్క సతీమణి, భార్య. అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ హదీస్ ఎలా ఉంది విందాం. ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. ఇన్న అలీయన్ ఖతబ బింత అబీ జహలిన్ ఫసమిఅత్ బిదాలిక ఫాతిమతు ఫఅతత్ రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫఖాలత్ యజఅము కౌముక అన్నక లా తగ్జబు లిబనాతిక్ వహాదా అలీయున్ నాకిహున్ బింత అబీ జహలిన్ ఫఖామ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫసమిఅతుహు హీన తషహద యఖూల్ అమ్మా బఅద్ అన్కహతు అబల్ ఆస్ ఇబ్న الربيع فحدثني وصدقني وإن فاطمة بضعة مني وإني أكره أن يسوءها والله لا تستمع بنت رسول الله صلى الله عليه وسلم وبنت عدو الله عند رجل واحد فترك علي الخطبة رواه البخاري. అంటే అలీ రదియల్లాహు అన్హు అబూ జహల్ కూతురుని వివాహం చేసుకోవటానికి సందేశం పంపించారు. ఈ విషయం ఫాతిమా రదియల్లాహు అన్హాకి తెలిసింది. నా భర్త అలీ అబూ జహల్ కూతురితో వివాహం చేసుకునే ఉద్దేశంతో కబురు పంపించారు. ఫాతిమా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఫఅతత్ రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా అన్నారు, విన్నవించుకున్నారు. యజఅము కౌముక అన్నక లా తగ్జబు లిబనాతిక. ఓ నాన్న, ఈ జాతి ఏమి చెప్పుకుంటా ఉందంటే నీకు నీ కూతుర్ల విషయంలో, మీకు మీ కూతుర్ల విషయంలో చింతన లేదు, మీకు కోపం రాదు.
అని అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే హాదా అలీయున్, నా భర్త అలీ, నాకిహున్ బింత అబీ జహలిన్, అబూ జహల్ కూతురితో వివాహం చేసుకోబోతున్నాడు. ఇది విని ఫకామ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి ఒక ప్రసంగం ఇచ్చారు. రావి అంటున్నారు ఫసమిఅతుహు హీన తషహద్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్య వచనాలు పలికిన తర్వాత ఏం చెప్పారో నేను విన్నాను. ఆ పలుకులు ఏమిటి? యఖూల్, ఆయన అన్నారు, అమ్మా బాద్ అన్కహతు అబల్ ఆసి ఇబ్న రబీఈ, నేను నా పెద్ద కూతురు జైనబ్ వివాహం అబుల్ ఆస్తో చేశాను. ఫహద్దసని, అతను నాతో ఒక వాగ్దానం చేశాడు. వసదఖని, అది పూర్తి చేశాడు. నాతో చేసిన వాగ్దానం అబుల్ ఆస్, నా పెద్ద అల్లుడు, పూర్తి చేశాడు. ఆ వాగ్దానం ఏమిటి? ఈ హదీస్లో కేవలం ఇషారా మాత్రమే ఉంది. ఫహద్దసని వసదఖని, నా పెద్ద అల్లుడు అబుల్ ఆస్ నాతో ఒక వాగ్దానం చేశాడు, వాదా చేశాడు. ఫసదఖని, తాను తన వాదాన్ని పూర్తి చేశాడు. అది ఇషారా ఉంది. వేరే ఉల్లేఖనాలు పరిశీలిస్తే అది ఆ ఇషారా ఏమిటంటే బదర్ యుద్ధంలో అబుల్ ఆస్ ఖైదీ అయ్యారు. అప్పుడు ఆయన ఇస్లాం స్వీకరించలేదు. ప్రవక్త గారి పెద్ద కుమార్తె జైనబ్ రదియల్లాహు అన్హా ఇంకా మక్కాలోనే ఉన్నారు, అబుల్ ఆస్ ఇంట్లో. అది పూర్తి వివరం ఉంది. ఆ వివరం మేము జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో తెలుసుకున్నాం. మేము సారాంశం ఏమిటంటే అప్పుడు అబుల్ ఆస్తో ప్రవక్త గారు ఒక వాగ్దానం చేయించారు. ఏమిటి? నువ్వు మక్కాకి పోయి నా కుమార్తె జైనబ్ని క్షేమంగా అమన్గా మదీనాకి పంపించేయాలి అని అబుల్ ఆస్ వాగ్దానం చేసి పోయారు. వాగ్దానం పరంగానే జైనబ్ రదియల్లాహు అన్హాని తిరిగి మదీనాకి పంపించేశారు. ఆ సంఘటన వైపు ఇషారా ఇది. అన్కహతు, నేను జైనబ్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం అబుల్ ఆస్తో జరిపించాను. ఆ తర్వాత నేను అతనితో ఒక వాగ్దానం చేపించాను, ఒక వాగ్దానం చేశాడు. అబుల్ ఆస్ తమ చేసిన వాగ్దానాన్ని పూర్తి చేశారు. వ ఇన్న, హదీస్ తర్వాత పదాలు ఇవి. వ ఇన్న ఫాతిమత బదఅతున్ మిన్నీ, నిశ్చయంగా నిస్సందేహంగా ఫాతిమా నా శరీరం యొక్క భాగంలోని ఒక్క భాగం. వ ఇన్ని అక్రహు అన్ యసూఅహా, ఎవరైనా ఫాతిమ మనసుని నొప్పిస్తే అది నాకు ఇష్టం. ఫాతిమ మనసు బాధపడటం నాకు ఇష్టం లేదు. వల్లాహి, అల్లాహ్ సాక్షిగా, లా తజ్తమిఉ బింతు రసూలిల్లాహి వ బింతు అదువ్విల్లాహి ఇంద రజులిన్ వాహిదిన్, ఒక ప్రవక్త కూతురు, ఒక శత్రువు కూతురు ఒక వ్యక్తి వివాహములో ఉండకూడదు. ఇది విన్న తర్వాత ఫతరక అలీయున్ అల్ ఖిత్బత, అలీ రదియల్లాహు అన్హు దానిని క్యాన్సిల్ చేసుకున్నారు. అబూజహల్ కూతురుతో వివాహం చేసుకోవటం అనే విషయం క్యాన్సిల్ చేసుకున్నారు, వివాహం చేసుకోలేదు. ఇది పూర్తి హదీస్. ఈ హదీస్లో అనేక మసాయిల్, అనేక సందేశాలు మాకు బోధపడతాయి. ఒకటి ఏమిటి? వివాహం అనేది ఇస్లాంలో చాలా సింపుల్ గా జరుగుతుంది. షాదీ సాదాసీదాగా ఉంటుంది. ఎందుకంటే అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహం చేసుకోలేదు, కాకపోతే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కదా. మరి ప్రవక్త గారు ఎవరు? అలీ రదియల్లాహు అన్హు గారిని పోషించిన వారు, పిన తండ్రి కుమారుడు ఒకటి, రెండవది మహాప్రవక్త, మూడవది
మావయ్య అవుతారు, భార్యకి తండ్రి. ఇన్ని బంధుత్వంతో పాటు గొప్ప సహాబీ అలీ రదియల్లాహు అన్హు. సహాబాలు ఎవరు? ప్రవక్త గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు, ప్రవక్త గారి కోసం ప్రాణాలు అర్పించేవారు. కేవలం మాట మాత్రమే కాదు, చేసి చూపించారు. మరి అటువంటి ప్రేమ కలిగిన ప్రవక్త గారితోనే వివాహం గురించి, వివాహానికి సంబంధించిన విషయాలు ప్రవక్త గారికి చెప్పేవారు కాదు అనేక మంది సహాబాలు. దానికి ఉదాహరణ ఈ హదీసే. అబూజహల్ కూతురుతో అలీ రదియల్లాహు అన్హు వివాహం చేసుకోబోతున్నారని అలీ రదియల్లాహు అన్హు ప్రవక్త గారితో విచారించలేదు, చెప్పలేదు, కబురు పంపలేదు. ఎందుకంటే అంత సాదాసీదా వివాహాలు జరిగేవి. ఇంకా మనకు అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు గురించి కూడా ఉంది కదా సంఘటన. వివాహం కూడా అయిపోయింది, ప్రవక్త గారికి తెలియదు. ప్రవక్త గారు ఎక్కడున్నారు? మదీనాలో. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు ఎక్కడున్నారు? మదీనాలో. వివాహం ఎక్కడ జరిగింది? మదీనాలో. వివాహం జరిగిపోయింది, ప్రవక్త గారికి తెలియదు. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు యొక్క దుస్తుల్ని చూసి ఏదో రంగు ఉంటే అప్పుడు అడిగారు ప్రవక్త గారు ఏంది అని. దానికి సమాధానంగా అబ్దుర్రహమాన్ దేవ ప్రవక్త, నేను వివాహం చేసుకున్నానంటే మరి వివాహం చేసుకున్న వలిమా చేయవా అని అడిగారు ప్రవక్త గారు. చెప్పటం ఏమిటంటే నికాహ్ ఇస్లాంలో అంత సింపుల్ గా ఉండేది. ఇప్పుడు మనకు నికా అనేది ఒక భారం అయిపోయింది. ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఉంటే అయిపోయి వారి జీవితం. వారు 20-30 సంవత్సరాలు కష్టపడిన సంపాదన ఆ 2-3 వివాహంలోనే అయిపోతాయి. అవి కూడా తక్కువ పడుతున్నాయి. అల్లాహు అక్బర్. అది వేరే విషయం. ఈ విధంగా ఇంకో ఏం తెలుస్తుందంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా రదియల్లాహు అన్హాతో పాటు ఇంకో వివాహం చేసుకోవటం అలీ గారు ఇంకో వివాహం చేసుకోవటం ప్రవక్త గారికి ఇష్టం లేదు. మరి ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అది ఏమిటి? ఖురాన్లో వాక్యం ఉంది కదా, 4, 3, 2 వివాహం చేసుకోవచ్చు అంటే 4 వరకు అనుమతి అల్లా స్వయంగా ఇచ్చాడు కదా. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రదియల్లాహు అన్హు గారిని ఇంకో వివాహం చేసుకోవద్దు అని ఎందుకు చెప్పారు? దీనికి సమాధానం ఏమిటంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను. అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహం చేసుకోకూడదు అనే నియమం ఏమీ లేదు. అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది, అది అల్లా ఇచ్చాడు. దానికి ప్రవక్త గారు ఆపరు. ఇక్కడ అబూ జహల్ అతను ఈ ఉమ్మత్కి ఫిరౌన్ హాదిహిల్ ఉమ్మ అబూ జహల్. ఈ ఉమ్మత్కి ఫిరౌన్ అబూ జహల్ బద్ద శత్రువు. ప్రవక్త గారు ఏం చెప్పారంటే ఈ హదీస్లో శత్రువు కూతురు, రసూలుల్లా కూతురు ఒక వ్యక్తి వివాహంలో ఉండకూడదు అని చెప్పారు. దీనికి అర్థం ఏమిటి? అబూజహల్ కూతురు కాకుండా అలీ రదియల్లాహు అన్హు ఇంకో ఇతరుల సహాబాల కూతుర్లను వివాహం ఆడి ఉంటే ప్రవక్త గారు ఆపేవారు కాదు. ఇక్కడ అది సమస్య. ఒక శత్రువుని కూతురు. ఎందుకంటే కొన్ని విషయాలలో కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి. సహాబాలు మనుషులే, కానీ వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సహాబాలలో అషర ముబషర ఇంకా ఎక్కువ ప్రత్యేకత. అషర ముబషరాలలో ఖులఫాయ అర్బా వారికి ఇంకా ప్రత్యేకత. ఆ నలుగురిలో అబూబకర్ ఇంకా ప్రత్యేకత. ఆ విధంగా సహాబియాత్లలో స్త్రీలలో సహాబియాత్లకి ప్రత్యేకత. సహాబియాత్లలో అహ్లే బైత్ కి సంబంధించిన సహాబియాత్కి ప్రత్యేకత, ఉమ్మహాతుల్ ముమినీన్ కి ప్రత్యేకత. ఈ విధంగా కొందరికి కొన్ని ప్రత్యేకతలు అల్లాహ్ ఇచ్చాడు, అల్లాహ్ ప్రవక్త ఇచ్చారు. ఆ ప్రత్యేకతలలో అహ్లే బైత్ అంటే ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి మాట్లాడుకుంటున్నాము. ఫాతిమా రదియల్లాహు అన్హా గారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.
ఫాతిమా రదియల్లాహు అన్హా మామూలు స్త్రీమూర్తి కాదు, ఆవిడ ప్రవక్త గారి కుమార్తె. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆవిడకి ఒక ప్రత్యేకమైన హోదా ప్రసాదించాడు, సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్న. మరి చివరిలో మేము కూడా ఒక హదీస్ తెలుసుకుంటాము, దాంట్లో ప్రత్యేకత తెలుస్తుంది ఫాతిమా అంటే ఎవరని. మరి అటువంటి గొప్ప స్త్రీ ప్రవక్త గారి కూతురు ఒక శత్రువు, బద్ధ శత్రువు అబూజహల్ కూతురు ఒక వ్యక్తికి వివాహంలో ఎలా ఉండగలరు? అది ప్రవక్త గారికి ఇష్టం లేదు. అంటే ఇది దానికి అర్థం. శత్రువు కూతురు నా కూతురు, ప్రవక్త కూతురు ఒక వ్యక్తి వివాహంలో ఉండకూడదు. అంతేగాని దీంట్లో ఈ హదీస్కి అర్థము అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహం చేసుకోకూడదు అని అర్థం కాదు. కాకపోతే ఈ హదీస్ విన్న తర్వాత అలీ రదియల్లాహు అన్హు అబూజహల్ కూతురుతో వివాహం చేసుకునే ఉద్దేశం తీసేశారు, క్యాన్సల్ చేసేశారు, వివాహం చేసుకోలేదు. చివరికి ఫాతిమా రదియల్లాహు అన్హా ఉన్నంత వరకు అలీ రదియల్లాహు అన్హు ఇంకో వివాహమే చేసుకోలేదు. అభిమాన సోదరులారా, ఇక ఫాతిమా రదియల్లాహు అన్హాకి సంబంధించిన ఒక గొప్ప సంఘటన ఒకటి ఉంది, అది క్లుప్తంగా తెలుసుకుందాం. అది ఏమిటంటే ఫదక్ సంఘటన. అది ఉర్దూలో చాలా మంది దానికి ఫిదక్ అంటారు, కొందరు ఫదక్ అంటారు, కాకపోతే అరబీలో అది ఫదక్. ఫదక్ కి సంబంధించిన ఒక సంఘటన ఉంది. అసలు ఫదక్ అంటే ఏమిటి? ఫదక్ సౌదియాలో ఖైబర్కు తూర్పు దిశాన మదీనా పట్టణం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశం. అక్కడ ఖర్జూరపు తోట ఉండేది. ఆ తోట ప్రవక్త గారి వాటలో వచ్చింది. ఆ తోట ఆదాయం అహ్లే బైత్ లో ఖర్చు చేయబడేది. ప్రవక్త గారి కోసం, అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి కోసం, ప్రవక్త గారి కుమార్తెల కోసం ఉన్నంత కాలం ఆ తోట యొక్క ఆదాయం ఎవరిపైన ఖర్చు అయ్యేది? ప్రవక్త గారి కుటుంబీకుల పైన. ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించారు. ప్రవక్త గారు పరమపదించిన తర్వాత ఫాతిమా రదియల్లాహు అన్హా ఇప్పుడు నా తండ్రి చనిపోయారు కదా, పరమపదించారు కదా, ఇప్పుడు ఆ తోటకి నేను వారసురాలు అవుతాను కదా, నాకు కూడా భాగం ఉంది కదా. ప్రవక్త గారికి మగ సంతానం బాల్యంలోనే చనిపోయారు, 4 కుమార్తెలు, 3 చనిపోయారు. ఇప్పుడు నేను 3 కుమార్తెలు ప్రవక్త గారు బ్రతికి ఉన్నప్పుడు చనిపోయారు, మిగిలింది నేను ఒక్కనే కదా, నేను ఒక్కదానినే. ఇప్పుడు నాకు కూడా దాంట్లో వాటా వస్తుంది, భాగం వస్తుంది, వారసత్వం. ఆ ఉద్దేశంతో తమ వాటాని కోరారు. ఆ హదీస్ ఇలా ఉంటుంది, ఆ హదీస్ బుఖారీలో ఉంది. అన్న ఫాతిమత అలైహిస్సలాం, ఫాతిమా రదియల్లాహు అన్హా వల అబ్బాస్ మరియు అబ్బాస్ రదియల్లాహు అన్హు అతయా అబా బక్రిన్, అబూబకర్ దగ్గరికి వచ్చారు. యల్తమిసాని మీరాతహుమా అర్దహు మిన్ ఫదక్ వసహమహు మిన్ ఖైబర్. అంటే ఆ ఖైబర్ కి సంబంధించిన, ఆ ఫదక్ కి సంబంధించిన ఆ ఖర్జూరపు తోట యొక్క వాటను అడగటానికి. ఎందుకంటే ప్రవక్త గారు పరమపదించారు, ఇప్పుడు ఆస్తి హక్కు వస్తుంది కదా, తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే పిల్లలకి ఆస్తి హక్కు వస్తుంది, ఆ హక్కు అడగడానికి వచ్చారు. ఫకాల అబూబకర్, అబూబకర్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారంటే, సమిఅతు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్, ఓ ఫాతిమా, ఓ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా, నేను ప్రవక్త గారు చెప్తుండగా విన్నాను. అదేమిటి? లా నూరస్ మా తరక్నా సదఖా, ప్రవక్తను పరమదిస్తే చనిపోతే వారు వదిలిన ఆస్తి వారి సంతానంలో, కుటుంబీకుల్లో పంచడం జరగదు. ప్రవక్తలు వదిలిన ఆస్తి అది తరక కాదది, అది ఆస్తిగా పంచబడదు. మా తరకనా సదఖా, ప్రవక్తలు ఏది వదిలిపోయినా అది సదఖా అయిపోతుంది. ఇతరుల లాగా ఆస్తి పంచడం జరగదు. హదీస్ ఇది, ఇస్లాం ఆదేశం ఇది, ఇస్లాం యొక్క నియమాలలో ఒక నియమం ఇది. ఇతరుల లాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదిస్తే ఆయన వదిలి వెళ్ళిన ఆస్తి అది ఆస్తిగా ఉండదు, వారసత్వంగా ఉండదు. కొడుకు, కూతురు, అల్లుడు, పినతండ్రి, తమ్ముడు అది పంచుకోలేరు, అది సదఖా అయిపోతుంది. ఇన్నమా యఅకులు ఆలు ముహమ్మదిన్ ఫీ హాదల్ మాల్, కాకపోతే
ఈ తోట నుంచి వచ్చిన ఆదాయములో అహ్లె బైత్ పైన ఖర్చు చేయబడుతుంది. ఆ ఆదాయం నుంచి ప్రవక్త గారి కుటుంబీకులపై ఖర్చు చేయబడుతుంది. అంతేగాని దానికి వారు వారసులు కాలేదు. వల్లాహి లఖరాబతు రసూలిల్లాహి అహబ్బు ఇలయ్య అన్ అసిల మిన్ ఖరాబతి. అల్లాహ్ సాక్షిగా బంధుత్వ సంబంధాల విషయంలో నా సొంత సంబంధం కంటే ప్రవక్త గారి సంబంధీకులు నాకు ప్రియమైన వారు. కాకపోతే ప్రవక్త గారి ప్రవచనం, ప్రవక్త గారి ఆదేశం, దానికి నేను మించిపోలేను. అది విని ఫాతిమా రదియల్లాహు అన్హా మౌనం అర్థం చేసుకున్నారు, మౌనం వహించి వెళ్ళిపోయారు. కాకపోతే చాలా మంది ఈ హదీస్ కి తప్పుడు అర్థం చెప్తారు. అసలు ఫాతిమా రదియల్లాహు అన్హా ఎందుకు వచ్చారు? రెండు విషయాలు. ఒకటి, బహుశా ఆ హదీస్ ఫాతిమా గారికి తెలియదేమో. అంటే దైవ ప్రవక్త పరమపదించేటప్పుడు ఆయన వదిలిన ఆస్తి అది వారసత్వంగా ఉండదు, సదఖా అయిపోతుంది. బహుశా ఈ హదీస్ ఫాతిమా గారికి తెలియదేమో, అందుకు అడగటానికి వచ్చారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వివరించారు, అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రస్తావన రాలేదు, అయిపోయింది, మసలా ఖతం అయిపోయింది. కానీ దీనికి రకరకాలుగా చిత్రీకరించారు ఇస్లాం శత్రువులు, నాసిబీన్లు, ఇంకా రవాఫిజులు, షియా మనసత్వం, షియాలు, రవాఫిజులు వారి దృక్పథం కలిగిన వారు రకరకాలుగా చిత్రీకరించుకున్నారు. అబూబకర్ గారు అన్యాయం చేశారు, ఫాతిమా గారి పైన అన్యాయం చేశారు, అలా ఇలా అని. వాస్తవం ఇది. బహుశా ఫాతిమా రదియల్లాహు అన్హా గారికి ఆ ఉల్లేఖనం, ఆ హదీస్ తెలియదు కాబట్టి అడిగారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వాస్తవం చెప్పారు, అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత మసలా క్లియర్ అయిపోయింది. అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క స్థానం చాలా గొప్ప స్థానం. ఆమె గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు ఆమె ఇస్మత్ మరియు ఆమె పవిత్రతకు నిదర్శనం. ఫాతిమా నా యొక్క భాగం, ఆమెకు ఆగ్రహం తెప్పించడం నన్ను ఆగ్రహం తెప్పించినట్లు అని ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఉంది. అలాగే ఆమె అంగీకారం అల్లాహ్ అంగీకారం, ఆమె ఆగ్రహం అల్లాహ్ ఆగ్రహానికి కారణం అని హదీస్ ఉంది ముస్తద్రక్ హాకింలో. ఆమెలో ఇంతట గొప్పతనం ఉండటం వలనే ఆమెను అల్లాహ్ సకల లోకాల స్త్రీలకు నాయకురాలిగా నిర్ధారించాడు. అభిమాన సోదరులారా, ఇక 2-3 విషయాల్లో నేను ముగిస్తాను. ఫాతిమా రదియల్లాహు అన్హాకి మొత్తం సంతానం 5 మంది. హసన్, హుసైన్, ముహస్సిన్, ఉమ్మె కుల్సూమ్, జైనబ్. 3 కొడుకులు, 2 కూతుళ్ళు. హసన్ పెద్ద కొడుకు, హుసైన్ రెండవ వారు, ముహస్సిన్ మూడవ వారు. కాకపోతే ముహస్సిన్ రదియల్లాహు అన్హు బాల్యంలోనే మరణించారు, చిన్నప్పుడే మరణించారు. ఆ తర్వాత ఉమ్మె కుల్సూమ్, జైనబ్ రదియల్లాహు అన్హుమా. తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఫాతిమాకు కూతురు ఉమ్మె కుల్సూమ్తో వివాహం చేసుకున్నారు. సియరు ఆలామిన్ నుబలాలో ఈ విషయం ఉంది. అంటే ఫాతిమా రదియల్లాహు అన్హా కూతురు ఉమ్మె కుల్సూమ్తో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వివాహం చేసుకున్నారు. సియరు ఆలామిన్ నుబలా, ఇది ఇమాం జహబీ. ఆ విధంగా ఒక్క హదీస్ చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఫాతిమా రదియల్లాహు అన్హాకి సంబంధించిన విషయాలు. హుజఫా బిన్ యమాన్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఇన్న హాదా మలక్. ఒక సందర్భంలో ఇతను దైవదూత, లం యన్జిలిల్ అర్ద అత్తు అబ్ల హాదిహి లైలా. ఈ రాత్రి కంటే ముందు ఆ దైవదూత ఎప్పుడూ ఈ భూమండలంలో రాలేదు, అడుగు పెట్టలేదు. ఇస్తఅజన రబ్బహు అన్ యుసల్లిమ అలయ్య. మొదటిసారి ఆ దైవదూత అల్లాహ్తో పర్మిషన్ కోరాడు, అనుమతి కోరాడు. ఎందుకు? నాకు సలాం చెప్పటానికి, ఇంకో శుభవార్త నాకు చెప్పటానికి, నాకు సలాం చెప్పడానికి, ఇంకో శుభవార్త అందజేయటానికి ఆ దైవదూత మొదటిసారిగా భూమిపైన వచ్చాడు అల్లాహ్తో అనుమతి తీసుకొని. మొదటి విషయం ఏమిటి? అయ్యుసల్లిమ అలయ్య, నాకు సలాం చెప్పడానికి. రెండో శుభవార్త ఏమిటి? వయుబషిరని బి అన్న ఫాతిమత సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్న. ఫాతిమా రదియల్లాహు అన్హా స్వర్గ నాయకురాలకి,
స్వర్గ స్త్రీలకి నాయకురాలు. వల్ హసన వల్ హుసైన సయ్యిదా షబాబి అహ్లిల్ జన్న, మరియు హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హుమా స్వర్గ యువకులకు నాయకులు. ఈ హదీస్ తిర్మిజిలో ఉంది. ఇమాం అల్బానీ రహమతుల్లాహి అలైహి దీనిని సహీ అన్నారు. ఫాతిమా రదియల్లాహు అన్హా హిజ్రీ శకం 11వ సంవత్సరం మంగళవారం రాత్రి పరమపదించారు. అప్పుడు ఆవిడ వయస్సు 25, 26, 27, 28 లేదా 29 ఇలా అనేక రకమైన ఉల్లేఖనాలు ఉన్నాయి. కొన్ని ఉల్లేఖనాల పరంగా 25, 26 సంవత్సరంలో ఆవిడ పరమపదించారు. కొన్ని ఉల్లేఖనాల పరంగా 28, 29వ వయసులో ఆవిడ రదియల్లాహు అన్హా పరమపదించారు. అభిమాన సోదరులారా, పోయిన వారం ఈ వారం ఈ 2 ఎపిసోడ్లలో మనం ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రవక్త గారి కుటుంబీకులను ప్రేమించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వారి జీవిత చరిత్రను చదివి వారిని ఆదర్శంగా తీసుకుని జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.